హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము మ్యాథ్స్, సైన్స్‌కి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే ఈ వీడియోలో మ్యాథ్స్‌కి సంబంధించిన 30 బిట్స్ అయితే చూద్దాము. ఇది పేపర్ 2కి సంబంధించిన ప్రీవియస్‌గా జరిగింది కదండీ మనకి 14/10/2024లో టెట్. అక్కడి నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇది 14th రోజు జరిగిన ఆఫ్టర్‌నూన్ సెషన్ పేపరు. దీంట్లో మ్యాథ్స్‌కి సంబంధించిన 30 బిట్స్ అయితే చూద్దాము. ఎగ్జామినర్ ఏ విధంగా అడిగారు అనేదైతే మీరు చూడండి. మీరు ప్రిపరేషన్‌లో ఈ బిట్‌లు ఎన్ని చేయగలుగుతున్నారు అనేదైతే కూడా మీకు తెలుస్తుంది. ఎగ్జామినర్ ఏ విధంగా క్వెషన్స్ అడుగుతున్నారు కూడా తెలుస్తుంది. ఒకవేళ ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. జాయిన్ అవ్వండి ఛానల్‌లో. మీరు అన్ని వీడియోస్ అయితే చూడగలుగుతారు. ఇక మీకు ప్రీవియస్ పేపర్స్ అన్నీ అయితే నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. తెలుగుకు సంబంధించిన క్లాసెస్, సైకాలజీ క్లాసెస్ ఇవన్నీ అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. అవి కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఛానల్‌లో ప్రీవియస్ పేపర్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ప్లేలిస్ట్‌కెళ్ళి ఆన్ చేసి పెట్టుకోండి. మీరు అన్ని పేపర్స్ అయితే చేయండి. మీకు రివిజన్ అయితే అవుతుంది. ఇక టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. టెట్ మనకి ఎగ్జామ్స్ కూడా డిసెంబర్ 10th నుంచే ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ పేపర్స్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3/4 అయితే 1 మైనస్ కాట్ ఏ 1 ప్లస్ కాట్ ఏ విలువ ఎంత అనేది అడిగారు. చూడండి -1/7. ఇంగ్లీషు, తెలుగు మీడియం 2 మీడియంలు అయితే ఉన్నాయి. ఒక అర్ధవృత్తాకార అట్టముక్కను దాని వ్యాసాన్ని అక్షంగా చేసుకొని వేగంగా భ్రమణం చేస్తే ఏర్పడు త్రిమితీయ ఆకృతి ఏమిటి? త్రిమితీయ ఆకృతి గోళము. ఇక్కడ sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్ ప్లస్ sin θ మైనస్ cos θ హోల్ స్క్వేర్ విలువ ఎంత అనేది అడిగారు. ఇక్కడ 2. రవి 10,000ను 10% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల కాలానికి సాధారణ వడ్డీకి అప్పు తీసుకొనగా రాజు అదే మొత్తాన్ని అదే కాలానికి 10% వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి ఒకసారి తిరిగి కట్టు పద్ధతిని తీసుకొనెను. అయితే వారు కట్టే వడ్డీల మధ్య భేదం ఎంత? ₹310. క్రింది వానిలో సరియైన గణిత ప్రవచనం ఏమిటి? 3x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 9x² ప్లస్ 12x ప్లస్ 4. సోపాన చిత్రం యొక్క దత్తాంశాన్ని గ్రాఫ్ పైన ప్రదర్శించినప్పుడు మొదటి తరగతి అంతరము 0తో ప్రారంభం కాకుంటే దానిని గ్రాఫ్‌లో అక్షం పైన డాష్ ద్వారా చూపుతాము. కింక్ 3, 2, 3, 2, 2x ప్లస్ 8 మరియు x ప్లస్ 6లు అనుపాతంలో ఉన్నాయి. అయితే x విలువ ఎంత? 2. ప్రక్క పటంలోని 0 డిగ్రీల వృత్త కేంద్రము ACBలు వృత్తం పైన గల బిందువు AOB 110 డిగ్రీలు అయితే ACD ఏమవుతుంది? 125 డిగ్రీస్. -3 యొక్క గుణకార తత్సమాంశం యొక్క సంకలన విలోమం -1. P/Q 2/3 whole 3 divided by 3/2 whole to the power of -3 మరియు P/Q whole to the power of -10 విలువ ఎంత? 1. 2 -3 మరియు -1 -4 బిందువులను కలిపే రేఖాఖండాన్ని 3:2 నిష్పత్తిలో అంతరంగా విభజించే బిందువు 1/5, 6/5.
ఒక కోణము దాని పూరక కోణంలో 2/7వ వంతు అయిన పూరక కోణము మరియు అసలు కోణముల మధ్య భేదము 50 డిగ్రీస్. సమితి A-B యొక్క సమితి నిర్మాణ రూపము x = x belongs to A = 4 ఆప్షన్ అండి. cos θ - sin θ మరియు sin θ cos θ బిందువుల మధ్య దూరము యూనిట్లు. √2. మనకి దీంట్లో ఎక్కువగా ఈ sin θ cos θ 3 బిట్స్ అయితే వచ్చాయి. ఈ చాప్టర్ని అయితే మీరు చూసుకోండి. 4x³ + 3x² - 4x + k అనే బహుపదికి x - 1 కారణాంకమైన k విలువ ఎంత? -3. నైనిక ఒక రెస్టారెంట్ నందు 8 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార పిజ్జా ఇవ్వమని కోరింది. కానీ 8 సెంటీమీటర్ల పిజ్జా అందుబాటులో లేని కారణంగా బేరర్ ఆమెకు 5 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తాకార పిజ్జా ఇచ్చారు. నైనిక తన ఆర్డర్ కంటే తక్కువగా సరఫరా చేశాడని వాదించింది. కానీ బేరర్ తను 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల పిజ్జాలను ఇచ్చాను కనుక ఇచ్చిన ఆర్డర్ కంటే 2 సెంటీమీటర్లు ఎక్కువే ఇచ్చాను వాదించాడు. వారిలో సరైన వాదన ఏది మరియు ఎంత మొత్తంలో అనేది ఇచ్చారు కదా. ఇక్కడ మీరు ఇలాంటి లాంగ్ ఉన్న క్వశ్చన్స్ని మీరు లాస్ట్ చేయడానికైతే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ముందే చేశారనుకోండి ఈ ఒక్క బిట్ దగ్గరే మీరు స్ట్రక్ అయిపోతారు. అందుకే మీరు ఇలా లెంతీ ఉన్న క్వశ్చన్స్ని లాస్ట్ చేయండి. నైనిక వాదన సరియైనది 4π సెంటీమీటర్స్తో. సత్య ప్రవచనాన్ని గుర్తించండి. ఇక్కడ 4 ఆప్షన్. -5, 6 బిందువు గుండా పోతూ 3, 2 కేంద్రంగా గల వృత్తం యొక్క వ్యాసం 8√5. ఘన ఈ సంభావ్యత Pe అయితే క్రింద వాటిలో సత్య ప్రవచనం 4th ఆప్షన్. ABCD ఈజ్ ఏ స్క్వైర్ ఇఫ్ ABCD ఒక చతురస్రం ఒక కర్ణము. AC = 10 సెంటీమీటర్లు అయితే AB + BC సెంటీమీటర్లు 10√2. 6 సెంటీమీటర్ల భూ వ్యాసార్థము 10 సెంటీమీటర్లు ఏటవాలు ఎత్తు కలిగిన ఒక క్రమ వృత్తాకార శంకువు యొక్క ఎత్తు సెంటీమీటర్లు 8 సెంటీమీటర్. 2√2 4 ఘన శ్రేణిలో 128 ఎన్నో పదం? 13వ పదం. ఒక సంచిలో 5x ఎరుపు రంగు బంతులు 3x + 4 నీలం రంగు బంతులు గలవు. ఎరుపు బంతి రావడానికి గల సంభావ్యత నీలం బంతి రావడానికి గల సంభావ్యతలో సగం అయిన సంచిలో మొత్తం బంతుల సంఖ్య 30. వర్గీకృత విభాజనమునకు మధ్యగతమును కనుగొనుటకు సూత్రం. మధ్యగత తరగతి దిగువ హద్దు. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో మొదట భాగం. లీలావతి. లక్ష్మి అనే 9వ తరగతి విద్యార్థిని శంకువు ఏటవాలు ఎత్తును నిర్వచించింది. ఇది ఈ క్రింది లక్ష్యానికి చెందుతుంది. జ్ఞానము. ఇవి మనకి
మెథడాలజీ బిట్స్ అండి ఇవి. సిద్ధపరిచే విలువ విద్యా విలువల వర్గీకరణలో ఎవరి వర్గీకరణలో ఇవ్వబడింది? మున్నిక్. పటచిత్రాలు ఏ వర్గీకరణకు చెందుతాయి? ద్వితీయ ఉపకరణాలు. సమ్మేటివ్ అనే పదానికి మూలము. సమ్. క్రింది వానిలో అన్వేషణ పద్ధతి గుణం కానిది. తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు. ఒక కోణము ఒక కణం 7 మీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో చలించినది. ఆ కణము పరిభ్రమణంలో 1/4 వంతు ప్రయాణించిన దాని స్థానభ్రంశ పరిమాణం. (7√2m). రెండు వస్తువుల మధ్య దూరాన్ని సగానికి తగ్గిస్తే వాటి మధ్య గురుత్వాకర్షణ బలం. 4 రెట్లు అగును. అతిధ్వనులు అధిక తరంగ దైర్ఘ్యం కలిగిన ధ్వని తరంగాలు. ధ్వని తరంగాలు వేగానికి సమాన వేగంతో అతిధ్వనులు చెలిస్తాయి. సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒక పదార్థపు ఉష్ణోగ్రతను 73K పెంచారు. సెంటీగ్రేడ్ మాపనంలో ఈ ఉష్ణోగ్రతలు పెరుగుదల. 73 degrees సెంటీగ్రేడ్. 484 నిరోధకం కలిగిన ఒక తీగ రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదము 220 వాట్స్ అయిన ఆ తీగ వినియోగించిన విద్యుత్తు 100 వాట్స్. ఒక ప్రోటాన్ అయస్కాంత క్షేత్రానికి లంబంగా ప్రయాణించినప్పుడు ప్రోటాను వృత్తచాప మార్గంలోనికి మరలును. క్షారయుత KMnO4 సమక్షంలో ఇథనాల్ ఆక్సీకరణం చేసే చర్య చివరి ఉత్పన్నము ఇథనోయిక్ ఆమ్లం. వర్గీకరించిన M అక్షర ఆకారంలో గల నక్షత్ర రాశి. క్యాషియోపియా. సెట్ 1 సెట్ ఏలో ఇవ్వబడిన శాస్త్రవేత్తలు సెట్ బిలో వారి యొక్క ఆవిష్కరణలతోనూ జతపరచండి. రూథర్ఫర్డ్, సోమర్ఫీల్డ్, నీల్స్ బోర్, థామ్సన్. స్థిర కక్షలు ఎలక్ట్రాన్లు, దీర్ఘవృత్తాకార కక్షలు కేంద్రకం. ఇంకా 3 ఈజ్ రైట్ ఆన్సర్. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసపు ఆవర్తన ప్రమేయాలు దేనిని ప్రవచించింది? మోస్లే. ఇక మనకి ఇవి క్షారలోహమైన సోడియంను కిరోసిన్లో నిల్వ చేస్తారు. కారణం సోడియం చాలా చురుకైన లోహము. సెకండ్ ఆప్షన్ ఇది కరెక్ట్. క్రింది వాక్యాలను చదివి సరైన ఐచ్ఛికాలను ఎంచుకోండి. అనేక థర్మోప్లాస్టిక్లను రీసైకిల్ చేయవచ్చు. ప్లాస్టిక్ను జీవ విచ్ఛిన్నం కానివి. రోహన్ మరియు రోషన్ ఇద్దరు ఉప్పు. ఇక్కడ వరకు అయితే చూడండి. ఇక్కడ మళ్ళీ మనకి సైన్స్ బిట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. క్రింది వాణిలో
మొప్పలు లేని జీవులను గుర్తించండి. డి మాత్రమే. మూత్రనాళాలలో మరియు లాలాజల గ్రంథుల నాళాలలో ఉపరితల పొరగాను ఉండే కణజాలం. ఘనాకార ఉపకళ కణజాలము. క్రింది వానిలో బ్యాక్టీరియా కారక వ్యాధులు. బి, డి అనేటివి కరెక్ట్. పైత్యరసంలోని పైలేజ్ ఎంజైమ్ కొవ్వులను జీర్ణం చేయును. పెద్ద క్రొవ్వు అణువులను చిన్న కొవ్వు అణువులుగా మార్చడాన్ని ఎమ్లీకరణం అంటారు. ఏ అసత్యము, ఆర్ సత్యము. శ్వాసక్రియలోని అంశాల సరైన క్రమము. 3 సరైన సమాధానం. క్రింది వానిలో సరికాని వాక్యము. బి మాత్రమే. క్రింది వాణిని జతపరచండి. కెఫీన్, నికోటిన్, రిసర్పిన్, క్వినైన్. 3 is the right answer. క్రింది వానిలో ద్వారకోర్దంనకు సంబంధించిన సరైన వాక్యం. కండరాల కదలికలను ప్రతిచర్య కేంద్రాలను నియంత్రించును. క్రింది వానిలో సరికాని వాక్యము. కాఫర్ గ్రంథి స్రావాలు శుక్రకణాలను ఉత్తేజితం చేస్తాయి. ఇక్కడ సరికాని వాక్యం అనేది ఇచ్చారు. పెట్రోలియం నుండి ఉత్పత్తి చేయలేని పదార్థము. సెల్యులోజ్. భారతదేశంలోని మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతము. సాత్పురా జాతీయ ఉద్యానవనం. మురుగునీటిలోని కార్బన్ మలినాలు. ఏ, డి. క్రింది వానిలో విషయ అవగాహన అనే విద్యా ప్రమాణానికి చెందనిది. ప్రశ్నించడం. క్షేత్ర పర్యటనకు సంబంధించి సరికాని వాక్యం. ఇంతకు మునుపు పర్యటన యొక్క అనుభవము, పరిశీలన గురించి పిల్లలతో చర్చించరాదు. విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక కోసం ఎన్సిఎఫ్ 2005 సూచించిన సహపాఠ్య కార్యక్రమం కానిది. విషయ పరిజ్ఞానానికి పరీక్షల నిర్వహణ. పాఠశాలలో దిగుమతి అయిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని అన్నది. బల్లార్డ్. ఎడ్గర్ టేల్ అనుభవశంకం ప్రకారము కిరణజన్య సంయోగక్రియకు సూర్యరశ్మి అవసరమన్న ప్రయోగాన్ని ఉపాధ్యాయుడు ప్రదర్శిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా విద్యార్థిలో జరిగే అభ్యసన శాతం 70%. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠ్య ప్రణాళిక చట్టం 2011 రూపకల్పనలో మౌలిక సూత్రం కానిది. సాధ్యమైనంత వరకు బోధనా మాధ్యమంగా ఆంగ్లమును ఉంచడం అనేది సరికాని ఆప్షన్.
ఇక్కడితో అయితే మనకి బిట్స్ అయితే అయిపోయాయి. దీంట్లో సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్ బిట్స్ అన్నీ కలిపి ఉండడం అయితే జరిగింది కాబట్టి మీరు వీటిని బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే గనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. వీడియో మొత్తాన్నయితే చూశారు కదా! మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి ఛానల్‌లో. ఇంకా మిగతా వీడియోస్ కూడా ప్రీవియస్ పేపర్స్ అన్ని సబ్జెక్టులు ఇంగ్లీషు, సైకాలజీ, సోషల్, మ్యాథ్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి అయితే ఉన్నాయి. మీరు టెట్‌కి సైకాలజీ, ఇంగ్లీషు, తెలుగు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ బిట్స్‌ని కూడా మీరు ఒకసారైతే ప్రాక్టీస్ అయితే చేయండి. సిలబస్ కూడా తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ చేసి అయితే పెట్టడం అయితే జరిగింది. అది కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. టెట్, డీఎస్సీ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.